హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 వేలానికి ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. నవంబర్ 24-25 తేదీలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొత్తం 574 మంది క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా వీరిలో 366 మంది భారతీయ ఆటగాళ్లే ఉన్నారు. 10 జట్ల కోసం 204 ప్లేయర్లను వేలంలో ఎంపిక చేయవచ్చు. ఇందులో 70 విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈసారి కొన్ని ఇండియన్ స్టార్ ప్లేయర్లు వేలంలో భారీ మొత్తానికి అమ్ముడవుతారని అంచనా. ఈ జాబితాలో టాప్ 5 ఆటగాళ్లు ఎవరున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 మహమ్మద్ సమీ. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ ఈసారి పెద్ద మొత్తానికి అమ్ముడవుతారని తెలుస్తుంది. గుజరాత్ టైటన్స్ తరఫున 2022-23 సీజన్లో కీలక ప్లేయర్గా రాణించిన సమీ 33 మ్యాచ్ల్లో 48 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో గాయంతో దూరమైన ఆయన ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తూ రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. సమీకి బేస్ ప్రైజ్ 2 కోట్లు, కానీ సమీపై బిడ్డింగ్ వారు ఖాయమని తెలుస్తుంది. మహమ్మద్ సమీకి సుమారు 8 కోట్ల నుండి 10 కోట్లు పలికే అవకాశం ఉంది. నెంబర్ 4 కేఎల్ రాహుల్. 2022 నుంచి 24 వరకు లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి ఫ్రాంచైజీ విడుదల చేయడంతో వేలానికి వచ్చాడు. లీగ్లో అత్యంత స్థిరమైన బ్యాటర్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాహుల్ 132 మ్యాచ్ల్లో 4683 పరుగులు సాధించాడు. 4 సెంచరీలు 37 హాఫ్ సెంచరీలు సాధించిన ఈ ప్లేయర్ కెప్టెన్సీ పట్ల కొంత విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్గా మాత్రం అత్యంత డిమాండ్లో ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్లో కేఎల్ రాహుల్కి 11 కోట్ల నుండి 13 కోట్ల వరకు బిడ్స్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3 హర్షదీప్ సింగ్. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఈసారి వేలంలో భారీ మొత్తం అందుకునే అవకాశం ఉంది. 60 టీ20 మ్యాచ్ల్లో 95 వికెట్లు తీసిన హర్షదీప్ పంజాబ్ కింగ్స్ తరఫున 65 మ్యాచ్ల్లో 76 వికెట్లు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి ఉన్న ఈ 25 ఏళ్ల బౌలర్ 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలానికి రానున్నాడు. హర్షదీప్ సింగ్కు ఈ వేలంలో సుమారుగా 14 కోట్ల నుండి 16 కోట్ల వరకు బిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను టైటిల్ విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి మెగా వేలానికి రానున్నాడు. కెప్టెన్గా తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్న ఆయన 115 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3127 పరుగులు సాధించాడు. అతన్ని తమ జట్టుకు నాయకుడిగా తీసుకునేందుకు పలు జట్లు పోటీ పడతాయని అంచనా. శ్రేయస్ కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలో పాల్గొంటాడు. శ్రేయస్ అయ్యర్కు ఈ సీజన్లో చాలా ప్రత్యేకం కానుంది. అయ్యర్కు ఈ వేలంలో 17 కోట్ల నుండి 19 కోట్లు పలికే అవకాశం ఉంది. నెంబర్ 1 రిషబ్ పంత్. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడవగల ఆటగాడు రిషబ్ పంత్. 2024 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్ 13 మ్యాచ్ల్లో 446 పరుగులు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 111 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3284 పరుగులు చేసిన పంత్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్, కెప్టెన్సీలో తనదైన ముద్ర వేస్తున్నాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్తో ఉన్న పంత్ కోసం జట్ల మధ్య బిడ్డింగ్ వార్ జరిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్కు ఈ యాక్షన్లో 20 కోట్ల నుండి 22 కోట్లకు బిడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్ వేలంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.